హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్బీఐ క్లర్క్ ప్రిపరేషన్ ఫర్ హౌస్ వైఫ్స్ వీడియోస్ చేస్తున్నాం కదండి. క్వాంట్లో కొన్ని డిస్కస్ చేసాము. ఈరోజు రీజనింగ్ చూద్దాం. ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే అంటే ఈరోజైతే ఇన్ఈక్వాలిటీస్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఈ టాపిక్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వీడియోని స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీడియోని చూసే ప్రయత్నం చేయండి. ఇన్ఈక్వాలిటీస్తో పాటు పజిల్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ఇది రీజనింగ్లో మనకి ఎందుకు ఇది చెప్తున్నానంటే మనం ఇంతకుముందు కూడా క్వాంటిలో కూడా ఈజీగా ఉన్నాయే చూసాం. మనకున్న 20 మినిట్స్లో క్వాంటిలో అయితే 35 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ 20 మినిట్స్లోనే 35 అటెంప్ట్ చేయాలి. అందులో ఈజీగా ఉన్నాయి చూసాం మనం. ఇప్పుడేంటి, రీజనింగ్లో కూడా ఈజీగా ఉన్నవి చూసుకుందాం. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటి, మనకి ఏ సెక్షన్లో అయినా సరే మనం ఫస్ట్ ఈజీగా వచ్చిన క్వశ్చన్ ఎత్తుక్కొని చేసేయాలి. రీజనింగ్లో అందులో ఈజీగా అదే వితిన్ సెకండ్స్లో అయిపోయేది ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్. ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఈరోజైతే ఇది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏముంది, ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి కన్క్లూజన్స్ ఇస్తాడు. కన్క్లూజన్స్ మళ్ళీ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇస్తాడు ఏబిసి అనేసి. ఇఫ్ ఓన్లీ 1 ఫాలోస్, కన్క్లూజన్ 2 ఫాలోస్, ఎయిదర్ 1 ఆర్ 2, బోత్ 1 and 2 కన్క్లూజన్ అవుతాయనేసి చెప్తాడు. లేదంటే 1, 2 రెండు కావు అని చెప్తాడు. సో మనం చెక్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, స్టేట్మెంట్లో డి. సో ఈ సిరీస్ని మీరు చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ కన్క్లూజన్ చూద్దాం. కన్క్లూజన్ 1 ఉంది కదా, మనకి రఫ్ షీట్స్ ఇస్తారు కదా. మీరు ఈ క్వశ్చన్ చూడగానే రఫ్ షీట్లో ఏమని వేసుకోవాలి, ఇదిగో 1, 2 అని పెట్టుకోండి రఫ్ షీట్లో. ఇది నేను చేసేది ఎలా చేస్తాననేది మీకు చెప్తున్నాను. సో నేనైతే ఫస్ట్ ఇచ్చిన రఫ్ షీట్లో ఈ క్వశ్చన్ చూడగానే 1, 2 అనేసి పెట్టుకుంటా. కొంతమంది ఫాస్ట్గా చేసే వాళ్ళు ఉంటారు, ఈ స్టేట్మెంట్ని చూసేసి పెట్టేస్తాడు కన్క్లూజన్ రైటా లేదా అని. నేనైతే ఇలా చేస్తాను చూడండి. ఫస్ట్ ఏముంది, ఫస్ట్ కన్క్లూజన్లో హెచ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అని ఉంది. ఈ సిరీస్లో చూద్దాం హెచ్ ఎఫ్ కంటే గ్రేటరా కాదా అనేసి, గ్రేటర్ ఆర్ ఈక్వల్. సో ఎక్కడ ఉంది ఈ స్టేట్మెంట్లో, హెచ్ ఇక్కడ ఉంది. సో చూద్దాం, హెచ్కి ఈకి రిలేషన్ ఉంది, మళ్ళీ దీంట్లో ఈకి ఎఫ్కి రిలేషన్ ఉంది. సో మనకి ఏంది ఫస్ట్ చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ రివర్స్లో చూద్దాం. మామూలుగా అయితే ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఉంది, కానీ హెచ్ కావాలి కదా మనకు. ఫస్ట్ హెచ్ అంటే రివర్స్లో ఇలా ఈ వేలో చూస్తే హెచ్ గ్రేటర్ ఈక్వల్ టు ఈ ఉంది. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఈ చూద్దాం, ఈ గ్రేటర్ ఈక్వల్ టు ఎఫ్. సో ఓకే కదా, హెచ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు ఈ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్. సో హెచ్ ఇక్కడ మన కన్క్లూజన్లో ఏమి ఇచ్చింది, హెచ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్. కరెక్టే ఉంది కదా. ఇక చూడండి, నేను ఇక్కడ ఇస్తాను హెచ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్. మనకి ఇచ్చిన కన్క్లూజన్ ఏంది, హెచ్ గ్రేటర్ ఈక్వల్ టు ఎఫ్ అని ఉంది. సో ఇది కరెక్ట్ కదా. సో కన్క్లూజన్ 1 అనేది కరెక్ట్, ఈ రిలేషన్ సాటిస్ఫై అయింది. సెకండ్ చూద్దాం, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే ఉంది. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే ఇక్కడ చూద్దాం. ఏ ఎక్కడ ఉంది ఇందులో స్టేట్మెంట్లో, ఏకి జే ఏమో ఇక్కడ ఉంది ఈ స్టేట్మెంట్లో. సో మనం చెక్ చేసుకోవాలి దేనికి రిలేషన్ ఉందని. చూడండి, ఏ ఉంది, ఎఫ్ ఉంది, ఈ ఉంది. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా ఈ ఉంది ఇందులో. సో ఈ హెచ్ జే ఇక్కడ చూద్దాం, ఏ గ్రేటర్ ఈక్వల్ టు ఎఫ్, ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ, రివర్స్లో వస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ రాసే ప్రయత్నం చేస్తాను చూడండి, ఏ గ్రేటర్ ఈక్వల్ టు ఎఫ్, ఇది రివర్స్లో వస్తున్నాం కదా. రివర్స్లో వస్తున్నప్పుడు ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ, మళ్ళీ ఏ కానీ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్, హెచ్ గ్రేటర్ దెన్ జే. ఇప్పుడు నేను రాసిన దీంట్లో చూడండి, ఈ స్టేట్మెంట్లో మనకి ఏమొచ్చింది అనేసి. ఇక్కడ ఏమొచ్చింది, మనకేం కావాలి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే రావాలి వాడు ఇచ్చిన కన్క్లూజన్లో. కానీ ఇక్కడ ఏమొచ్చింది, గ్రేటర్ దెన్ ఈక్వల్ ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, గ్రేటర్ దెన్ ఉంది. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే కన్క్లూజన్ నాట్ ఫాలోస్. ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి, అట్లా 2, 3 సింబల్స్ ఉంటే ఫాలో అవ్వదు. సో ఇది సెకండ్ది రాంగ్. సో నేను రఫ్ షీట్లో ఎందుకు వేసుకుంటానో మీకు అర్థమై ఉండొచ్చు. 1, 2, 1 రైట్, 2 రాంగ్ అనేసి ఈజీగా చేసేసుకో. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆన్సర్ ఏంటి, ఓన్లీ ఇక్కడ చూద్దాం ఆప్షన్స్లో
ఏలో ఏముంది ఓన్లీ 1 ఫాలోస్. సో మన ఆన్సర్ ఏంది ఏ, ఓన్లీ 1 ఫాలోస్ కాబట్టి. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్ కన్క్లూజన్స్. సో కన్క్లూజన్స్ మనం చెక్ చేయాలి కాబట్టి 1 2 వేసుకుందాం. సో ఫస్ట్ ఏముంది, ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. చూద్దాం ఎన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ ఫస్ట్ దాంట్లోనే ఉంది, ఫస్ట్ స్టేట్మెంట్లోనే డి ఉంది, ఎన్ ఉంది. మనకు కావాల్సింది మనకి ఇచ్చిన కన్క్లూజన్లో ఫస్ట్ ఎన్ ఉంది కాబట్టి ఎన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇట్లా వచ్చేసేయాలి రివర్స్లో. ఏముంది, ఎన్ ఈక్వల్ టు ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ లెస్ దాన్ డి ఉంది. ఓకే, మనం మళ్ళీ రాయట్లే ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఉంది కాబట్టి. ఎఫ్ లెస్ దాన్ డి ఉంది, కానీ ఇక్కడ ఏం కావాలి, ఎన్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి కావాలి. ఇక్కడ డి ముందు ఏముంది, ఓన్లీ లెస్ దెన్ ఉంది, ఈక్వల్ లేదు. సో ఫస్ట్ది రాంగ్. దీన్ని కరెక్ట్గా సాటిస్ఫై చేయాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి డి దగ్గర, కానీ డీకి ముందు ఏముంది, ఓన్లీ ఎఫ్ లెస్ దాన్ డి ఉంది. ఎఫ్ నుంచి చూస్తున్నాం కాబట్టి. సో ఫస్ట్ది నాట్ సాటిస్ఫై. సెకండ్ది ఎఫ్ లెస్ దెన్ జెడ్ చూద్దాం. ఎఫ్ ఎక్కడ ఉంది, ఇక్కడ. జెడ్ ఎక్కడ ఉంది, ఇందులో స్టేట్మెంట్లో. ఎఫ్ ఇక్కడ చెక్ చేద్దాం. సెకండ్ది ఎలా ఉంది, ఎఫ్ లెస్ దాన్ డి, మళ్ళీ ఇక్కడ డి ఈక్వల్ టు ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. ఇక్కడ ఏముంది చెక్ చేద్దాం. మనకి ఏం కావాలి, కరెక్ట్ ఎఫ్ లెస్ దాన్ జెడ్ కావాలి. ఇక్కడ చూద్దాం, ఎఫ్ లెస్ దాన్ డి ఈక్వల్ టు ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. మనకి ఏం కావాలి, జెడ్కి ముందు లెస్ దెన్ ఉండాలి. లెస్ దెన్ అయినా ఉన్నా ఏం కాదు, ఆర్ ఈక్వల్ ఉన్నా ఏం కాదు. ఒకవేళ కన్క్లూజన్లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండి ఇక్కడ లెస్ దెన్ ఓన్లీ లెస్ దెన్ ఉంటే అట్లా సాటిస్ఫై కాదు, కానీ ఇది సాటిస్ఫై అవుతుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ అన్నాడు కాబట్టి. సో ఎఫ్ లెస్ దెన్ జెడ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఇక్కడ చూద్దాం. కన్క్లూజన్ టు ఫాలోస్, దీనికి సెకండ్ దానికి ఆప్షన్ బి. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఏముంది థర్డ్ క్వశ్చన్, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ కన్క్లూజన్ ఏముంది, హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ ఉంది. సో ఫస్ట్ చూద్దాం, హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. వేర్ ఇస్ హెచ్ ఇక్కడ ఉంది. ఓకే, హెచ్ ఇక్కడ ఉంది, జెడ్ ఎక్కడ ఉంది, ఈ స్టేట్మెంట్లో ఉంది, సెకండ్ స్టేట్మెంట్లో. చూద్దాం, చెక్ చేద్దాం. హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్, ఇక్కడ రాద్దాం మనం. హెచ్ ఇట్లా రివర్స్ రావాలి కాబట్టి హెచ్ గ్రేటర్ ఈక్వల్ ఉంది. హెచ్ గ్రేటర్ ఈక్వల్ ఎఫ్ ఈక్వల్ టు ఏ. ఎగైన్ ఇక్కడ నుంచి మనకి జెడ్ కావాలి కదా, ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ లెస్ దాన్ జెడ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది, హెచ్ తర్వాత గ్రేటర్ ఈక్వల్ టు ఎఫ్ ఉంది. మనకి ఇక్కడ ఏం కావాలి, హెచ్ తర్వాత లెస్ దెన్ ఆర్ ఈక్వల్ రావాలి. మనకి ఫస్ట్ చూడగానే అర్థమైపోతుంది, హెచ్ తర్వాత గ్రేటర్ ఈక్వల్ వస్తుంది కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. మీరు దీని మొత్తంలో చూసినా గ్రేటర్ సింబల్ ఉంది, లెస్ దెన్ సింబల్ ఉంది. సో ఇది పాసిబుల్ కాదు. సో సెకండ్ చూద్దాం. సెకండ్ ఏముంది, ఎఫ్ గ్రేటర్ దెన్ ఈ. నెక్స్ట్ చూద్దాం, ఎఫ్ గ్రేటర్ దెన్ ఈ. ఎఫ్ స్టేట్మెంట్లో సెకండ్ దాంట్లో ఉంది, ఈ ఫస్ట్ దాంట్లో ఉంది. సో మనం ఇప్పుడు రాద్దాం. ఎఫ్ ఈక్వల్ టు ఏ, మళ్ళీ అగైన్ ఏ లెస్ దాన్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ. కానీ మనకి ఇక్కడ చూడండి ఏముంది, ఎఫ్ గ్రేటర్ దెన్ ఈ ఉంది, కానీ ఇక్కడ మనం చెక్ చేసిన దాంట్లో ఏముంది, ఎఫ్ ఈక్వల్ టు ఏ, అన్నీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టులో ఉన్నాయి. సో సెకండ్ వన్ కూడా పాసిబుల్ కాదు. మరి మనం ఆన్సర్ ఏం చూస్ చేసుకోవాలి, ఇట్లా రెండు రాంగ్ ఉన్నప్పుడు. సో ఇది 1 రాంగ్ 2 రాంగ్. ఈ 2 రాంగ్ ఉన్నప్పుడు ఏంది, ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ ఉంది చూడండి, నెయిదర్ 1 నార్ 2. కన్క్లూజన్ అంటే 2 రాంగ్, ఏది కాదు అని అర్థం. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇది మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏ ఎగ్జామ్లోనైనా. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్ మొత్తం ఒకటే ఇచ్చాడు. ఫస్ట్ దాంట్లో ఏమి ఇచ్చాడు, ఫస్ట్ కన్క్లూజన్లో ఎం గ్రేటర్ దెన్ ఎస్ ఇచ్చాడు. చెక్ చేద్దాం. ఇక్కడ ఏముంది, ఎం ఈక్వల్ టు ఐ. సో ఇక్కడ డైరెక్ట్ కూడా ఉంది మనకి, ఎం ఈక్వల్ టు ఐ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ ఉంది. లేదంటే ఇక్కడ రాసుకుందాం, ఎం ఈక్వల్ టు ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. మనకి ఇచ్చిన రిలేషన్లో సో ఇక్కడ ఎమ్ లాస్ట్కి ఏముంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ ఉంది. సో ఇది పాసిబుల్ అవుతుంది ఫస్ట్ కండిషన్. అంటే ఎట్లా అవ్వచ్చు అనేది ఇక్కడ ఛాన్స్, ఎఫ్ ఎమ్ యాజ్ వెల్ యాజ్ ఎస్.
ఇంకా సెకండ్ కన్క్లూజన్ చూద్దాం. ఏముంది, ఎస్ ఈక్వల్ టు ఎం ఉంది. సో ఇక్కడ నుంచి రాద్దాం. సో ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఈక్వల్ టు బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ ఈక్వల్ టు ఎం. మీకు ఈ రెండు స్టేట్మెంట్స్, ఈ రెండు చూస్తే ఏం తెలుస్తుందంటే మనకు ఫస్ట్ కన్క్లూజన్ ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. ఇక్కడ కూడా ఎస్ ఈక్వల్ టు ఎం అనేది లాస్ట్కి వస్తుంది మనకి. ఇక్కడ ఏం తెలుస్తుందంటే ఫస్ట్ అండ్ సెకండ్ కన్క్లూజన్లో ఎం గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఎస్ ఆర్ ఎస్ ఈక్వల్ టు ఎం, ఇవి రెండు అవ్వచ్చు. అంటే దీనికి ఇప్పుడు ఆన్సర్ మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి. ఇవి ఏవైతే ఐడెంటిటీస్ ఉన్నాయో ఎమ్ ఎస్, ఎస్ ఎమ్ ఇట్లా సేమ్ వచ్చినప్పుడు మనకు ఆన్సర్ మ్యాక్సిమము ఏమవుతుందంటే నేను చూపిస్తాను. నేను చూడండి, ఇక్కడ సి ఉందా, సి ఇఫ్ ఎయిదర్ 1 ఆర్ 2. మామూలుగా మీకు ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఐడెంటిటీస్ ఈ థర్డ్ క్వశ్చన్లో చూద్దాం. కన్క్లూజన్ 1లో హెచ్ ఉంది, జెడ్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, ఈ ఉంది. సేమ్ కాదు ఐడెంటిటీస్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో కూడా చూద్దాం. ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ జే ఉంది. ఐడెంటిటీస్ సేమ్ కాదు. అది ఇక్కడికి వచ్చి చూస్తే మనకి కన్క్లూజన్ 1లో ఎం ఉంది, ఎస్ ఉంది, కన్క్లూజన్ 2లో ఎస్ ఉన్నది, ఎం ఉంది. ఇట్లాంటి క్వశ్చన్ చూసినప్పుడు ఏంటంటే ఒకసారి చెక్ చేసి డైరెక్ట్ పెట్టేసేయాలి. ఆన్సర్ ఏమవుతుంది, ఎయిదర్ 1 ఆర్ 2 అనేది. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఇవేంటంటే ఈ క్వశ్చన్ ఏ టైప్ అంటే ఇది కూడా ఈజీగా చేసేదే. ఇది హౌ మెనీ పెయిర్స్ అని అడుగుతాడు. ఇన్ ద వర్డ్, ఒక వర్డ్ ఇచ్చేసి హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ ద లెటర్స్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనేసి అడుగుతాడు. పెయిర్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఎన్ని ఉన్నాయి అనేసి. మనం ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, వర్డ్ టెండెన్సీ ఇచ్చాడు. TENDENCY. వీటికి ఏం చేయాలి మనం, ఇవి ఆల్ఫాబెట్స్ కదా, మనము ఆల్ఫాబెట్ ప్లేస్ ఆఫ్ ఆల్ఫాబెట్ వేసుకోవాలి. ఇక్కడ ఏంటి ప్లేస్ అంటే నెంబరింగ్. మనం ఆల్ఫాబెట్స్ మనకు 26 ఉంటాయి కదా, ఆ నెంబరింగ్ ఇక్కడ వేసుకోవాలి. సో ఇట్లా నెంబరింగ్ తెలవాలంటే మనకి ఫస్ట్ మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చేయాలి, మీకు నెంబరింగ్ కష్టం అనుకుంటే A to M రాయండి. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తాను ఇక్కడ. సో ఏ ఇట్లా స్పీడ్గా రాసేసుకోవాలి మనకి ఇచ్చిన రఫ్ షీట్లో. JKLM, ఎం దగ్గర ఎందుకు స్టాప్ చేస్తున్నా అంటే మీ అందరికి తెలుసు 13 వర్డ్స్ ఉంటాయి. సో NOPQRSTUVWXYZ. ఇవి ఇట్లా స్పీడ్గా మనం రఫ్ షీట్స్ ఇవ్వగానే రాసేసుకొని సో వీటికి నెంబరింగ్ ఇచ్చుకోండి. మీకు గుర్తు లేనప్పుడే మీరు చేయాల్సిన పని ఇది. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. మీకు ఒకవేళ ఈ నెంబరింగ్ అంతా గుర్తుంటే స్కిప్ చేయండి. గుర్తు లేని వాళ్ళు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు మీకు రఫ్ షీట్స్ ఇచ్చినప్పుడు ఈ సిరీస్ వేసుకొని పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీకు ఈజీ అవుతుంది ఇట్లాంటిది ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు. సో ఈ క్వశ్చన్ ఏముంది ఇప్పుడు చూద్దాం. మనం నెంబర్ వేసుకుందాం. టెండెన్సీ ఉంది. సో టీ అంటే ఏంటి, మీకు ఇంకొక ట్రిక్ కూడా చెప్తాను. ఒకవేళ మీకు ఇవంతా వేసుకోవడం ఇష్టం లేదు అంటే మీరు ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏకి 1 అని అందరికి తెలుసు, జెడ్ 26 అని తెలుసు. ఇంకొకటి ఏంది, ఇవి గుర్తుపెట్టుకోండి. 1 5 10 15 20 25 అందరికీ తెలిసే ఉంటుంది. ఇది చూడండి, 5 అంటే ఈ, 10 గుర్తుపెట్టుకోవాలి, జే ఏముంది, జే 10 గుర్తుపెట్టుకోవాలి, జే. నెక్స్ట్ ఓ 15, నెక్స్ట్ టీ 20. ఇవి ఈ 3 గుర్తున్నా మీకు ఈ సిరీస్ అంతా గుర్తుండిపోతుంది మ్యాక్సిమం. ఏంటేంటి, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20. సో ఇప్పుడు ఇక్కడ మనం నెంబరింగ్ ఇచ్చేద్దాం. టెండెన్సీ ఉంది కదా, సో ఇప్పుడు ఇక్కడ చూసి చెప్పండి. టీ అంటే ఎంత, 20. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది, ఈ అంటే 5. ఎన్ అంటే ఇక్కడ ఎమ్ 13 అని అందరికి తెలుస్తుంది మనకి. ఎన్ ఆటోమేటిక్గా 14. నెక్స్ట్ డి ఎంత 4, ఈ ఎంత 5, ఎన్ ఎంత అగైన్ 14, సి ఎంత 3, వై అంటే 25. ఇప్పుడు మనం ఫార్వర్డ్ డైరెక్షన్ అలాగే బ్యాక్వర్డ్ డైరెక్షన్ చెక్ చేసుకోవాలి. ఎట్లుంది చూద్దాం, ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఏముంది,
డి ఉంది. ఓకే, ఈ 4, 5. సో ఫార్వర్డ్ డైరెక్షన్లో మనకి ఇక్కడ ఒక పేర్ పాసిబుల్ అవుతుంది, 4 and 5. ఓకే, ఇట్లా వేసుకోండి 1. ఇక్కడ 1 అని వేసుకోండి మీకు గుర్తుండడానికి. పేర్ ఇది ఒకటి 4 and 5 ఫార్వర్డ్ డైరెక్షన్లో చూస్తే. ఇదే 4 నుంచి చూద్దాం. 5 అయిపోయింది, 6, 7, 8. ఎవ్రీ నెంబర్తోని మనం చెక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ 20 ఉందనుకోండి, నెక్స్ట్ ఏం రావాలి ఫార్వర్డ్ డైరెక్షన్లో 20, తర్వాత 21, 22, 23, 24, 25, 26, 27 లేదు. సో పాసిబుల్ కాదు. దీనికి బ్యాక్వర్డ్ అయితే ఏం లేదు. నెక్స్ట్ 5 చూద్దాం. 5 ఇక్కడ ఉంది కదా, 6, 7, 8, 9, 10, 11. సో పాసిబిలిటీ లేదు. ఇటు బ్యాక్వర్డ్లో కూడా లేదు. 14 ఉంది. 14తో ఏం చేయాలి, ఫార్వర్డ్ చూద్దాం. 15, 16, 17, 18, 19 లేదు ఫార్వర్డ్ డైరెక్షన్లో. రివర్స్లో చూద్దాం. 15, 16 ఇది కూడా లేదు. నెక్స్ట్ ఏముంది 4తో ఫార్వర్డ్లో 5 ఉంది. సో ఒక పెయిర్. నెక్స్ట్ 6, 7, 8 ఇది లేదు పాసిబుల్. వెనక్కి చూద్దాం. బ్యాక్వర్డ్ డైరెక్షన్లో 4 కదా మనం చెక్ చేస్తే 5, 6, 7 లేదు పాసిబిలిటీ. ఇప్పుడు ఏంది నెక్స్ట్ 5తో చెక్ చేద్దాం. ఫార్వర్డ్ డైరెక్షన్లో 6, 7, 8 లేదు. బ్యాక్వర్డ్లో 6, 7, 8, 9 లేదు. నెక్స్ట్ చూద్దాం 14తో ఫార్వర్డ్ డైరెక్షన్ 15, 16 లేదు. బ్యాక్వర్డ్ డైరెక్షన్ 15, 16, 17, 18, 19 లేదు. నెక్స్ట్ ఏంటి 3తో ఫార్వర్డ్లో 4 లేదు. 5, 6, 7, 8, 9, 10 లేదు. మనకి పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ 25తో చూద్దాం. ఫార్వర్డ్ డైరెక్షన్ లేదు, బ్యాక్వర్డ్ కూడా 26 అట్లేం లేదు. దీనికి ఆన్సర్ అంటే ఓన్లీ 1 పేర్ పాసిబుల్, డి అండ్ ఈ. లేదు ఈ నెంబరింగ్ మాకు కష్టం అనుకుంటే మీరు ఆల్ఫాబెట్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, టీ తర్వాత ఏం రావాలి, యూ, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ లేదు. అగైన్ ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే అట్లానే చెక్ చేసుకోవచ్చు. ఎన్ తర్వాత ఓ, పి, క్యూ, ఆర్, ఎస్ లేదు. అంటే ఇట్లా చెక్ చేసుకోవాలి ఏదైనా ఇక్కడ డి ఉంది, డి తర్వాత నెక్స్ట్ ఈ ఉంది, డిఈ. సో ఇక్కడ పేరు పాసిబుల్ అవుతుంది 1. సో ఆన్సర్ వచ్చేసి 1 మీకు ఆప్షన్లో ఇస్తాడు. 1, 2, 3, మోర్ దెన్ 3, మోర్ దెన్ 4 అనేసి. మనకి ఇక్కడ ఆన్సర్ అంటే ఓన్లీ 1 పేర్. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, జనరేషన్ జీఈ. ఇది కూడా పేర్స్ క్వశ్చనే. RATION. జనరేషన్కి నెంబరింగ్ ఇద్దాం. జీ అంటే ఎంత మీరు ఇక్కడ సిరీస్లో చూడండి, లేదంటే డైరెక్ట్ వేసుకోండి. జీ అంటే ఎంత 7, ఈ అంటే 5, ఎన్ అంటే 14, ఈ అంటే 5, ఆర్ అంటే ఎంత 18. నేను గుర్తుపెట్టుకోమన్నాగా టీ అంటే 20 అని అట్లా చేసుకున్నా మీకు వస్తాయి 18. నెక్స్ట్ ఏ అంటే 1, టీ అంటే 20, ఐ అంటే ఎంత, ఐ తర్వాత జే కాబట్టి అట్లా గుర్తుపెట్టుకున్నా ఏం లేదు 9, ఓ అంటే ఎంత 15, ఎన్ అంటే ఎంత 14. సో దీన్ని మనం పేర్స్ చెక్ చేద్దాం, ఎన్ని పేర్స్ ఉన్నాయో. ఫస్ట్ 7తో స్టార్ట్ చేద్దాం. 7 ఫార్వర్డ్ డైరెక్షన్లో వద్దాం. 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఓకే, ఇక్కడ ఒక పేరు ఉన్నది. 7 to 15 ఒక పేరు వచ్చింది, 1 వేసుకోండి. 16 అది 16 లేదు. ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఏమీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ 5 చూద్దాం. 5కి ఫార్వర్డ్ డైరెక్షన్ 5 ఇది. 6, 7, 8, 9, 10, 11, 12, 13 లేదు ఫార్వర్డ్ డైరెక్షన్లో. బ్యాక్వర్డ్ చూద్దాం. 6 లేదు. నెక్స్ట్ 14 తీసుకుందాం. ఫార్వర్డ్ డైరెక్షన్ 15, 16, 17, ఇది 1 మినిట్ 17, 18, 19, 20, 21 లేదు ఫార్వర్డ్ డైరెక్షన్లో. నెక్స్ట్ బ్యాక్వర్డ్ చూద్దాం. 14 తర్వాత 15, 16 లేదు. నెక్స్ట్ 5 తీసుకుందాం. 5 దగ్గర ఫార్వర్డ్ డైరెక్షన్ 6, 7, 8, 9, 10, 11 లేదు. 6, 7, 8 బ్యాక్వర్డ్ డైరెక్షన్ లేదు. నెక్స్ట్ 18 తీసుకుందాం. ఫార్వర్డ్ డైరెక్షన్ 19, 20. సో ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకే, ఇది ఒక పేరు వచ్చింది, ఇది 2 నెంబర్ 2. 21 అదే 18 కదా, 19, 20 పాసిబుల్ అయింది. 21, 22, 23 లేదు బ్యాక్వర్డ్ డైరెక్షన్. 18 కదా, 19, 20, 21, 22 లేదు. నెక్స్ట్ 1తో ఫార్వర్డ్ చూద్దాం. 2, 3, 4, 5 నో పాసిబిలిటీ. నెక్స్ట్ బ్యాక్వర్డ్ 2, 3, 4, 5 ఇక్కడ ఒకటి ఉంది. సో ఇది ఒక థర్డ్ పాసిబిలిటీ పేరు పాసిబుల్ అవుతుంది. 5, 6 ఇది లేదు. నెక్స్ట్ 20 చూద్దాం.
21, 22, 23 ఫార్వర్డ్ డైరెక్షన్ లేదు. నెక్స్ట్ 21, 22, 23, 24, 25, 26 లేదు. 9 చూద్దాం. 10, 11 పాసిబిలిటీ లేదు. 10, 11, 12, 13, 14 ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది. సో ఇప్పుడు ఎన్ని వచ్చాయి మనకి? 4 pairs వచ్చాయి. 14, 15, 16 లేదు. నెక్స్ట్ 15 చూద్దాం. 16 ఫార్వర్డ్ డైరెక్షన్ లేదు. 16, 17, 18, 19, 20, 21, 22, 23 ఇది కూడా లేదు పాసిబిలిటీ. నెక్స్ట్ 14 చూద్దాం. ఫార్వర్డ్ డైరెక్షన్ లేదు. ఇక్కడ బ్యాక్వర్డ్ డైరెక్షన్ చూద్దాం. 14 తర్వాత 15 ఇక్కడ ఒకటి ఉంది. మనకి ఎన్ని పాసిబిలిటీ? 5 ఇది. 14 కదా. 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 లేదు పాసిబిలిటీ. సో మనకి ఎన్ని వచ్చాయి? 5 pairs వచ్చాయి. మీకు ఆన్సర్లో 1, 2 మోర్ దెన్ 3 లేదంటే మోర్ దెన్ 4 అట్లా ఉంటాయి ఆప్షన్స్. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంది? 5 కానీ మోర్ దెన్ 4 అనేది ఆన్సర్. ఈరోజు ఇది ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఈ పెయిర్ హౌ మెనీ పెయిర్స్ అనే క్వశ్చన్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇవి ఈజీగా ఉంటాయి మనకి రీజనింగ్లో. సో మీరు ఆన్సర్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ వెతుక్కొని చేయాలి. అప్పుడు స్పీడ్గా మీకు టైం యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.